మారిషస్ తర్వాత డైరెక్ట్ గా ఫ్రెంచ్ కి వెళ్ళిపోదాం. ఫ్రెంచ్ గురించి కూడా చాలా మాట్లాడాలి. ఎందుకంటే ఫ్రెంచ్ లో ఎన్నికలు జరిగితే ఆంధ్ర బోర్డర్ లో ఉండి ఫ్రెంచ్ కోసం ఓట్లేసే వాళ్ళు మన రాష్ట్రాల్లో ఉన్నారు తెలుసా? అది ఎక్కడో కాదు, కాకినాడ యానాం దగ్గర. అది ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. ఇక్కడ చాలా మంది ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చేసారో ఇక్కడున్న కాపులు చాలా మంది వీళ్ళని ఆధారంగా చేసుకుని అటు ఫ్రెంచ్కి కూడా వెళ్ళిపోయారు. అలా కొన్ని వేల కుటుంబాలే ఫ్రెంచ్కి వెళ్ళిపోయినాయి అంటే నిజంగా ఆశ్చర్యం కాదా? అయితే వీళ్ళు ఏం చేశారంటే అలా వెళ్ళడం ద్వారా ఫ్రెంచ్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ కాలనీని ఈ విధంగానే ఉంచాలి, అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కులకి భంగం కలగకుండా వాళ్ళు అక్కడికి ఇక్కడికి ఈజీ యాక్సెస్ ఉండేలా చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ఏం చేశారు అంటే ఫ్రెంచ్ పౌరసత్వాన్ని కలిగి ఉండేలా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అంటే అక్కడ ఫ్రెంచ్ పౌరసత్వం కలిగి ఉంటారు, భారత పౌరసత్వం కలిగి ఉంటారు. అలాగే అక్కడ పథకాలు తీసుకుంటారు, ఇక్కడ పథకాలు కూడా తీసుకుంటారు. 1962లో భారత్లో విలీనం జరిగినప్పుడు ఇలాంటి నిర్ణయాలు అనేది జరిగిందనమాట. అంతేకాదు ఈ గవర్నమెంట్కి ఇక్కడ మేయర్లుగా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే కామిశెట్టి వేణుగోపాలరావు నాయుడు కాపే, ఆయన తమ్ముడు కామిశెట్టి శ్రీ పరశురామ వరప్రసాద్ నాయుడు. వీరిద్దరూ కూడా ఒకరి తర్వాత ఒకరు మేయర్లుగా పనిచేశారు. వీళ్ళిద్దరు కూడా కాపులే. ఇక ఇంకొద్దిగా మనం 1990 దశకంలోకి నిదానంగా వచ్చేద్దాం. ఇది బ్రిటిష్ కాలం నుంచి మనం ఫ్రెంచ్ కాలం వరకు చూసాం.